వైసీపీ అధినేత జగన్ చేసిన ఎక్స్ పోస్టులపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో స్పందించారు. కర్నూలు జిల్లాలో టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే నాయకులు దాడి చేసిన ఘటనలో పోలీసులు చట్ట ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారని తెలిపారు. అలాంటి అరెస్టును ఖండిస్తూ జగన్ ఎక్స్లో పోస్ట్ పెట్టడం సిగ్గుచేటని విమర్శించారు బుద్ధ వెంకన్న. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందంటూ జగన్ చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధమని అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు భరించలేక ఆ పార్టీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని బుద్ధ వెంకన్న ఎద్దేవా చేశారు. అరాచక పాలన పేటెంట్ రైట్స్ ఎవరికన్నా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డికే. కాబట్టి ప్రజలు చిత్తుగా ఓడించారు. విరూపాక్షి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే వెంటనే దాని మీద ట్విట్టర్లో మాట్లాడాడు. ఎమ్మెల్యే విరూపాక్షికి తెలపడంతో ఆయన శనివారం రాత్రి తన కుమారుడు చంద్రశేఖర్ భారీగా అనుచరులతో కలిసి ఆ గురునాథ్ మీద దాడి చేయడమే కాకుండా ఇల్లంతా చిందరబందర చేశారు. బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని కేసుకొస్తారు, యాక్షన్ చేసి సాక్షుల్ని తారుమారు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తారు, దళిత కుటుంబాల మీద దాడి చేసి ఇల్లంతా పగలగొట్టిన వాళ్ళు వెనకేసుకొస్తారు. అది ఏంటండి మీరు? అరాచక పాలన పేటెంట్ రైట్స్ ఎవరికన్నా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డికే.